హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఈ వీడియోలో బీకామ్ సెకండ్ ఇయర్ వ్యాపార విత్తం మూలధన బడ్జెటింగ్ అనే అంశంపై మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మూలధన బడ్జెటింగ్ అనగానేమి, దీని ఆవశ్యకత ఏమిటి, దీని ప్రాముఖ్యత ఏమిటి, ఈ మూలధన బడ్జెట్ రకాలు ఏంటి, వీటి లక్షణాలు ఏమిటి అనే అంశాలపై మనం ఈరోజు చర్చించుకుందాం. సో ఈ మూలధన బడ్జెటింగ్లో మనం తెలుసుకోవాల్సిన అంశాలు: మూలధన బడ్జెటింగ్, దాని అర్థం, నిర్వచనం ఏంటి, మూలధన బడ్జెటింగ్ నిర్ణయాలు, వాటి లక్షణాలు ఏమిటి, ఆ నిర్ణయాలతో పాటు ఆవశ్యకత, ప్రాముఖ్యత ఏమిటి, ఈ మూలధన బడ్జెటింగ్ ప్రక్రియ అనగానేమి, ఈ మూలధన బడ్జెటింగ్లో వివిధ రకాల ప్రాజెక్టుల వర్గీకరణ ఎలా చేస్తాము, ఈ మూలధన బడ్జెటింగ్ పద్ధతులలో మౌలిక భావనలు ఏమిటి, దీని మూల్యాంకన పద్ధతులు ఏమిటి అనే అంశాలపై మనము ఈరోజు చర్చించుకుందాం. సో ఫస్ట్, మూలధన బడ్జెటింగ్. ఒక మనిషికి తన రక్తం ఎంత అవసరమో ఒక సంస్థకు మూలధనం కూడా అంతే అవసరం. ఇక్కడ మూలధనం లేనిది ఏ సంస్థ కూడా తన మనుగడను సాధించలేదు. ఈ మూలధన బడ్జెటింగ్లో మనం ఏం చర్చించుకుంటాము అంటే, ఒక సంస్థ తయారు చేసే రాబోయే సంవత్సరంలో చేపట్టబోయే ప్రాజెక్టులు కావచ్చు, పెట్టుబడుల జాబితా కావచ్చు, సంస్థ ప్రాజెక్టులు కావచ్చు, అండ్ ప్రత్యామ్నాయ ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నిటిని విశ్లేషించి ఒక ప్రక్రియ ద్వారా ఒక ప్రాజెక్ట్ని ఎలా ఎంపిక చేయాలో నిర్ణయించేదే ఈ మూలధన బడ్జెటింగ్. దీన్ని మూలధన బడ్జెటింగ్ అంటారు. అనగా ఒక సంస్థ వ్యాపార కార్యకలాపాలను ఏ విధంగానైతే చేయాలనుకుంటుందో, రాబోయే సంవత్సరానికి తనకు కావలసిన వనరులు ఏమిటి, ఎంతవరకు అవసరం ఉంటుంది, ఆ వనరులను ఎలా సేకరించాలి, ఎక్కడ వినియోగించాలి అనే అంశాలపై క్షుణ్ణంగా మనము ఆలోచించడం జరుగుతుంది. సో దీన్నే మనము మూలధన బడ్జెటింగ్ అంటాము. మిల్టన్ హెచ్ స్పెన్సర్స్ ప్రకారం ఆస్తుల కోసము ఖర్చు చేసే మొత్తాలను, వాటి భవిష్యత్ కాలంలో పొందే రాబడి ప్రణాళికలను కలిగి ఉన్నదే మూలధన బడ్జెటింగ్ అని నిర్వహించడం జరిగింది. అంటే ఏదైనా ఒక సంస్థలో ఎప్పుడైతే స్థిరమైన ఆస్తుల మీద మనము ఖర్చు పెట్టడానికి, భవిష్యత్తులో లాభాలు గడించడానికి ఏదైతే అమౌంట్ మనము పెట్టుబడిగా పెడతామో దానినే మూలధన బడ్జెటింగ్ అంటారు. అంటే స్థిరాస్తుల కొనుగోలు కావచ్చు, ఒక మిషనరీ కొనుగోలు కావచ్చు, ప్లాంట్ అండ్ మిషనరీ కొనుగోలు కావచ్చు, ఇలా ఏ విధమైన ఆస్తులపైననైనా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెడతామో అవి రాబోయే కాలంలో లాభాలు మనకు ఆర్జిస్తాయో, సో ప్రజెంట్ పెట్టే ఖర్చునే మూలధన బడ్జెటింగ్ అంటాము. ఈ మూలధన బడ్జెటింగ్ లక్షణాలు ఏమిటి, దేన్ని మనం మూలధన బడ్జెట్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వ్యయం అనేది స్వల్పకాలికంగా మనము పెట్టం, దీనిని దీర్ఘకాలిక విత్త నిర్ణయం అంటాము. ఫస్ట్ అంటే ఎప్పుడైతే మనము ఒక అమౌంట్ స్పెండ్ చేస్తామో, ఒక అసెట్ కొనుగోలు కోసం కావచ్చు, లేదా ఒక అసెట్ని కన్స్ట్రక్షన్ కోసం కావచ్చు, లేదా అక్వైర్ చేసుకోవడం కోసం కావచ్చు, సో ఆ మొత్తము కూడా దీర్ఘకాలికంగా మనము యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఆ ఆస్తి నుండి దీర్ఘకాలిక లాభాలు గడించడానికి ప్రస్తుతం మనం పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. ఇది దీర్ఘకాలిక విత్త నిర్ణయం అని కూడా అంటాము. ఈ మూలధన బడ్జెటింగ్లో భవిష్యత్ ప్రాజెక్టులు మరియు ప్రత్యామ్నాయ ప్రాజెక్టుల మధ్య పోలికలు కూడా కలిగి ఉంటుందని చెప్పవచ్చు. సో ఆస్తులలో పెట్టుబడి, భవిష్యత్ కాలంలో ఒక రాబడిని కూడా ఇది దారి చూపిస్తుంది. ఇది కంపెనీ దీర్ఘకాలిక లాభదాయకతను గరిష్టంగా పెంచడం కోసము ఇది కలిగి ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనం ఒక ఆస్తిపైన ఏదైనా ఒక పెట్టుబడి పెట్టి భవిష్యత్తులో లాభాలు పొందడానికి ఇప్పుడే మనం నిర్ణయం తీసుకుంటామో దానిని మూలధన వ్యయము అంటారు. సో ఇవి దీర్ఘకాలిక ఆస్తులపైన పెట్టుబడి పెట్టడం జరుగుతుంది.
అవి రాబోయే కాలంలో మనకు లాభాలను ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ మూలధన బడ్జెటింగ్ ప్రాముఖ్యత ఏమిటి, దీన్ని ఏ విధంగా మనము డిస్కషన్ ఎలాంటి సందర్భంలో దీనిపైన పెట్టుబడి పెడతాము అనేది మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. సంస్థ దీర్ఘకాలిక వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలను మూలధన బడ్జెటింగ్ ప్రభావితం చేస్తుంది అని మొదటగా చెప్పుకున్నాము. అంతేకాకుండా ప్రస్తుత నిధులను భవిష్యత్తులో లభించే ప్రయోజనాల కోసము ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మన దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి అనుకోండి. అంటే ఈ 10 లక్షలతో మనం ఒక మిషనరీ కొనవచ్చు, ఓ భవనాన్ని కట్టచ్చు. ఈరోజు ఈ అకౌంటింగ్ పీరియడ్కు మాత్రమే ఆ అమౌంట్ అనేది మనం స్పెండ్ చేయడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఈ 10 లక్షలు మనం ఈ అకౌంటింగ్ పీరియడ్కి స్పెండ్ చేస్తామో ఆ స్పెండ్ చేసిన అమౌంట్ ద్వారా మనం ఒక ఆస్తిని సమకూర్చడం జరుగుతుంది. ఆ ఆస్తి అనేది మనకు రాబోయే తరాలలో రాబోయే సంవత్సరాలలో మనకు లాభదాయకను ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ మూలధన బడ్జెట్ యొక్క ప్రాముఖ్యత. సాధారణంగా ఈ మూలధన పెట్టుబడి అవసరం కింద పరిస్థితులలో ఏర్పడుతుంది. సో ఎప్పుడు మనం పెట్టుబడి పెడతాం? జనరల్గా వ్యాపారాన్ని విస్తరించడం కోసము. సో ఎప్పుడైతే బిజినెస్ ఎక్స్పాన్షన్ మనకు అవసరం ఉంటుందో, విస్తరించాలనుకుంటామో అప్పుడు ఈ మూలధన బడ్జెటింగ్ అనేది మనకు అవసరము. అంతేకాకుండా కొత్త కార్యకలాపాల కోసం, అంటే ఏదైనా కొత్తగా మనము ఇన్నోవేటివ్గా ప్రొడ్యూస్ చేయాలనుకున్నప్పుడు కావచ్చు, కొత్తగా ఏదైనా సంస్థ తయారు చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు కావచ్చు. సో ఇలాంటి సందర్భాలలో కూడా మనం కొంత అమౌంట్ను స్పెండ్ చేయడం జరుగుతుంది. సో పాత యంత్రాల స్థానంలో కొన్నిసార్లు కొత్త యంత్రాలు కూడా కొనవలసి వస్తుంది. ఆ యంత్రం కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఎక్కువ అమౌంట్ మనము ప్రస్తుత సంవత్సరంలో ఖర్చు పెట్టి ఆ యంత్రం ద్వారా భవిష్యత్తులో లాభాలు మనము సంపాదించవచ్చును. సో ఇక్కడ కూడా ఈ పెట్టుబడిని కూడా మనము మూలధన బడ్జెటింగ్ అని అంటాము. అంతేకాకుండా ప్రొడక్షన్ పెంపు కోసం, అంటే ఉత్పాదకతను పెంచడానికి కూడా ఏదైతే మనము కావాల్సిన ఫెసిలిటీస్ కోసం, వనరులను సేకరించుకోవడానికి ఏదైతే అమౌంట్ మనం పెట్టుబడి చేస్తామో దాన్ని కూడా ఈ మూలధన బడ్జెటింగ్లో చెప్పవచ్చును. సో ఆధునీకరణ కోసం కావచ్చు, పునర్స్థాపన కోసం కావచ్చు, అంటే రీప్లేస్మెంట్ కోసం కావచ్చు, ఒక ఆస్తిని రీప్లేస్మెంట్ చేయవచ్చు, ఒక మిషనరీ రీప్లేస్మెంట్ చేయవచ్చు. ఇలా వివిధ అంశాలలో మనము కొంత అమౌంట్ను మనము దీర్ఘకాలిక ప్రయోజనాల కోసము ఉపయోగించడం జరుగుతుంది. దీనినే మనం మూలధన బడ్జెటింగ్ ప్రాముఖ్యత అంటాము. ఈ మూలధన బడ్జెటింగ్ ప్రాముఖ్యత తర్వాత మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏమిటంటే మూలధన బడ్జెటింగ్ ప్రక్రియ. అంటే ఈ మూలధన బడ్జెటింగ్ ప్రక్రియ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, సో దీనిలో వివిధ దశలు ఏంటి అనే అంశాలపై మనము క్షుణ్ణంగా చదువుకోవాలి. జనరల్గా ఈ మూలధన బడ్జెటింగ్ ప్రక్రియలో 6 దశలు ఉండడం జరుగుతుంది. సో ఎన్ని దశలు అంటే 6 దశలు. 1 ప్రాజెక్ట్ ప్రణాళీకరణ. ఓకే, దీన్నే మనము ప్రాజెక్ట్ ప్లానింగ్ అంటాము. అంతేకాకుండా ప్రాజెక్ట్ మందింపు, సో ఇవాల్యుయేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎంపిక, సో దీన్ని మనం ప్రాజెక్ట్ సెలక్షన్ అంటాము. ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ అమలు, ప్రాజెక్టు నియంత్రణ, ప్రాజెక్టు సమీక్ష. సో ఈ 6 దశలు మనకు మూలధన బడ్జెటింగ్ ప్రక్రియలో మనము చూడడం జరుగుతుంది. సో ఈ 6 దశలను ఒక్కొక్కటిగా మనము తెలుసుకుందాం. ప్రాజెక్టు ప్రణాళిక అంటే ఏమిటి అనగా, మనం ఏదైతే చేయబోయే ప్రాజెక్టు ఉంటుందో, సో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే అంశాలపై మనము ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. సో ఇందులో ఈ దశలో మనము పెట్టుబడి పెట్టే ముందు మన స్ట్రెంగ్త్స్ ఏంటివి, మన వీక్నెస్ ఏంటిది, మన ఆపర్చునిటీస్ ఏంటిది, మన థ్రెట్స్ ఏంటిది, సో అంటే మన బలము గురించి కావచ్చు, మన బలహీనతలు కావచ్చు, అవకాశాలు కావచ్చు, అండ్ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, థ్రెట్స్ కావచ్చు, డిస్కస్ చేయడము చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ప్రాజెక్టుకి కావలసిన వ్యయాన్ని మనము
ఎప్పుడైతే ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటామో మన స్ట్రెంగ్స్, మన స్వాట్ అనాలిసిస్ అనేది మనము చేసుకోవాల్సిన అవసరము ఉంది. అంతేకాకుండా ఆ మూలధనం బడ్జెట్ పెట్టే ముందు కూడా కొన్ని పొలిటికల్ అనాలిసిస్ కావచ్చు, పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఇంపాక్ట్ ఉంటాయా, లేదా ఎకనామికల్ ఫ్యాక్టర్స్, ఆర్థిక సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా, లేదా సోషల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు. సో ఇలాంటి అంశాలపై కూడా దృష్టి పెట్టి మనం పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నామా, లేదా ఆ పెట్టుబడిని క్యాన్సిల్ చేసుకోవచ్చా అనే అంశాలపై కూడా మనం దృష్టి సాధించాల్సి ఉంటుంది. సో దీనిని ప్రాజెక్ట్ ప్రణాళీకరణ అంటాము. అంటే ప్రాజెక్ట్ ప్రణాళీకరణలో మన స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్తో పాటు ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ కూడా మనము కన్సిడర్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ముందు ప్రణాళీకరణ. నెక్స్ట్, ఎప్పుడైతే మనం ఒక ప్రాజెక్ట్లో పెట్టాలని సిద్ధమవుతామో, ఎప్పుడైతే మనం ఒక నిర్ణయం తీసుకుంటామో, మన ప్లానింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో, రెండవ దశలో ఈ ప్రాజెక్ట్ ఇవాల్యుయేషన్, ఈ ప్రాజెక్ట్ మందింపు అనే అంశంపై మనము చర్చించుకోవాలి. అంటే ఏ ప్రాజెక్ట్లో మనము పెట్టుబడి పెడతామో దాని నగదు ప్రవాహము ఎలా ఉంటుంది, నగదు ప్రవాహాల విశ్లేషణ ఎలా ఉంటుంది, సో ఆదాయాలు ఏమిటి, వ్యయాలు ఏమిటి అనే అంశాలపై కూడా మనము ఇక్కడ ఆలోచించడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. అక్కడ ప్రాజెక్ట్ ఏ ఉంది, బి ఉంది. ఏ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 10 లక్షలు, అవి తిరిగి పొందడానికి మనకు ఒక 4 సంవత్సరాలు అవుతుంది అనుకుందాం. అదేవిధంగా రెండో ప్రాజెక్ట్ కూడా ఉంది, బి. సేమ్ అక్కడ కూడా పెట్టుబడి వ్యయంగా మనం 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. బట్ ఆ 10 లక్షలను మనం తిరిగి పొందడానికి మనకు ఒక 5 సంవత్సరాలు పట్టింది అనుకోండి. సో ఇక్కడ ఏ ప్రాజెక్ట్ మనకు త్వరగా రీపేమెంట్ చేయడం జరుగుతుంది, ఏ ప్రాజెక్ట్లో రీపే చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రిఫర్ చేసుకుంటాం. సో ఇలా ప్రాజెక్ట్ ఇవాల్యుయేషన్ అనేది వాటి యొక్క నగదు ప్రవాహాలను బట్టి అండ్ ప్రవాహాల విశ్లేషణ బట్టి, అంటే క్యాష్ ఫ్లో మూమెంట్ కావచ్చు, క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ మూమెంట్ కావచ్చు, వాటి యొక్క ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ ఆధారంగా కావచ్చు, మనము ఒక ప్రాజెక్టుని ఇవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. ఇది మొదటి దశలో జరుగుతుంది. దాని తర్వాత రెండవ దశలో తగిన మూలధన బడ్జెట్ పద్ధతులు ఎంపిక. సో మూలధన బడ్జెట్ పద్ధతులు ఏమున్నాయి మనము నెక్స్ట్ దీని తర్వాత తెలుసుకుంటాము. అదే పే బ్యాక్ పీరియడ్ కావచ్చు, తిరిగి చెల్లింపు విధానం కావచ్చు, అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ కావచ్చు, ఓకే, నెట్ ప్రజెంట్ వాల్యూ కావచ్చు. కొన్ని మనకు టెక్నిక్స్ ఉన్నాయి క్యాపిటల్ బడ్జెటింగ్లో, మూలధన బడ్జెటింగ్లో కొన్ని పద్ధతులను మనము నేర్చుకుంటాము. సో దాన్ని మళ్ళీ అనలైజ్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా మనము ఎంపిక చేసుకుంటాము. సో ఎంపిక చేసిన పద్ధతుల ద్వారా ప్రాజెక్టుల విలువ నిర్ణయించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటిది, ఫస్ట్ ప్రాజెక్టు ప్రణాళీకరణ అయిపోయింది, తర్వాత ప్రాజెక్ట్ ఇవాల్యుయేషన్ అయిపోయింది. సో మనకు ఉన్న వివిధ ప్రాజెక్టులలో ఒక ప్రాజెక్టును మనము సెలెక్ట్ చేసుకోవడాన్ని ప్రాజెక్ట్ సెలెక్షన్ అంటాము. సో ఇక్కడ ఏం చేస్తామంటే బెటర్ ప్రాజెక్టుని మనము ఎంచుకోవడం జరుగుతుంది. సో దానికి ఎలా ఎంచుకుంటాము, సో ఏ ప్రాజెక్ట్ అయితే మనకు అత్యధిక ప్రయోజనం కలిగించే ప్రాజెక్టు ఉంటుందో, అత్యధిక ప్రయోజనం సమకూరుస్తుందో దానినే మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ వివిధ పద్ధతులు మనము ముందుగా మాట్లాడుకున్నట్టు వివిధ పద్ధతులు ఉంటాయి. అది నెట్ ప్రజెంట్ వాల్యూ కావచ్చు, లేదా పే బ్యాక్ పీరియడ్ కావచ్చు. సో ఇది డిస్కౌంటింగ్ మెథడా, నాన్ డిస్కౌంటింగ్ మెథడ్సా అనే అంశంపై ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో ఈ పద్ధతులపై మనము లెక్కలు కూడా నేర్చుకోవడం జరుగుతుంది. సో దీని తర్వాత ప్రాజెక్ట్ అమలు. సో ప్రాజెక్ట్ అమలు అంటే ఏంటి, ఈ సందర్భంలో ఈ దశలో ఏదైతే ప్రాజెక్టు మనం సెలెక్షన్ చేసుకున్నామో దానిని ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తాము. ఈ దశలో ఆ ప్రాజెక్టుకు కావాల్సిన ఆస్తులను కొంటాము, మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుంటాము, అండ్ వనరుల సమీకరణ, దానికి ఎంతైతే వనరులు కావాలో వాటిని సమీకరించుకుంటాము. ఇవన్నీ చేసిన తర్వాత ఆ ప్రాజెక్టుని మనము అమలు చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని కార్యక్రమాలు సమయపాలనతో నిర్వహించబడతాయి. అంటే టైం మేనేజ్మెంట్ ఉపయోగించి మనకు ఏ ఆస్తులు ఎప్పుడు కొనాలి, దానికి కావాల్సిన ముడిసరుకు ఏంటిది, దానికి కావాల్సిన వనరులు ఏంటి, అవన్నీ సమకూర్చుకొని మనం ఇక్కడ ప్రాజెక్టు అమలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాజెక్టు నియంత్రణ. ప్రాజెక్టు నియంత్రణ అంటే ఏమిటి, అమల్లో ఉన్న ప్రాజెక్టును నిరంతరము పర్యవేక్షిస్తాము, అంటే కంట్రోల్ చేస్తాము.
అంటే మన ఎస్టిమేషన్ ప్రకారం ఆ ప్రాజెక్టు నడుస్తుందా లేదా, మన ఎస్టిమేషన్ ప్రకారము దానికి సంబంధించిన నగదు ప్రవాహం జరుగుతుందా లేదా, వాటి విశ్లేషణ ఏంటిది, దాని బడ్జెటింగ్ ప్రకారం అది పనిచేస్తుందా లేదా అనే అంశాలపై కూడా మనము నియంత్రించడం జరుగుతుంది. ఇక్కడ ప్రాజెక్ట్ కంట్రోల్ చేయడానికి అంటే దీని నియంత్రణ సాధనాలుగా కొన్ని మనము నివేదికలు కూడా చూస్తాము. అది పురోగతి నివేదికలు కావచ్చు, దాని పనితీరు నివేదికలు కావచ్చు, వ్యయ నియంత్రణ నివేదికలు కావచ్చు, కాలపట్టి సమీక్షలు కావచ్చు. సో ఇలా రకరకాల నివేదికలు ద్వారా ఆ ప్రాజెక్ట్ను మనము కంట్రోల్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత చివరి దశలో ఏదైతే ప్రాజెక్టు మనము తీసుకున్నామో ఆ ప్రాజెక్టును రివ్యూ చేయడం జరుగుతుంది. దీనినే ప్రాజెక్ట్ సమీక్ష అంటాము. సో ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత దాని విజయాలు ఏంటిది, దాని అపజయాలు ఏంటిది, మన ఎస్టిమేషన్ ప్రకారము ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసామా లేదా, దాని లక్ష్యాలు అది రీచ్ అయిందా లేదా, సో ఒకవేళ రీచ్ అయితే మనము ఎంతవరకు సక్సెస్ అయ్యాము, ఒకవేళ రీచ్ కాకుంటే దాని ద్వారా ఏం నేర్చుకున్నాము, భవిష్యత్తులో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన సూచనలు ఏమిటి అనేది ఈ సమీక్ష ఆధారంగా మూలధన బడ్జెటింగ్ ప్రాజెక్టుల వర్గీకరణ. ఈ మూలధన బడ్జెటింగ్ ప్రాజెక్టుల వర్గీకరణలో మొదటగా డిస్కస్ చేసుకోవాల్సిన అంశము రీప్లేస్మెంట్ డిసిషన్. దీనిని భర్తీ నిర్ణయము అంటారు. సో నెక్స్ట్ భర్తీ నిర్ణయం తర్వాత విస్తరణ నిర్ణయము అంటే ఎక్స్పాన్షన్కి సంబంధించిన నిర్ణయము. మూడవది స్వతంత్ర ప్రాజెక్టుల నిర్ణయాలు. నాలుగవది పరస్పర భిన్నమైన ప్రాజెక్టులు. సో వీటిని మనము ఏమంటామంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్ అంటారు. సో ఈ విధంగా మూలధన బడ్జెటింగ్ ప్రాజెక్టుల వర్గీకరణ 4 రకాలుగా ఉండడం జరుగుతుంది. సో ఈ 4 రకాలలో మొదటిది ఏంటిది? భర్తీ నిర్ణయం. దీన్నే మనము రీప్లేస్మెంట్ డిసిషన్ అంటాము. అంటే రీప్లేస్మెంట్ డిసిషన్ అంటే ఏమిటి? ఏదైనా ఒక సంస్థలో కొంతకాలం నుండి ఏదైనా యంత్రాన్ని కావచ్చు, ఒక దీర్ఘకాలిక ఆస్తిని కావచ్చు, మన ఉత్పాదకలో ఎప్పుడైతే వినియోగించుకుంటామో కొంతకాలము తర్వాత దాని ప్లేస్లో కొత్తదాన్ని మనము భర్తీ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇప్పటికే ఉన్న యంత్రాలను లేదా ఆ ఆస్తి స్థానంలో కొత్త యంత్రాలను ఆస్తి కొనుగోలు చేసేలా లేదా ఆ నిర్ణయాన్ని భర్తీని ఇక్కడ భర్తీ నిర్ణయం అంటారు. సో దీని లక్షణాలు ఏమిటి? పాత యంత్రాన్ని తీసేసి కొత్త యంత్రాన్ని మార్చడం, లేదా ఉత్పత్తి సామర్థ్యాన్ని కొనసాగించడం, పెంచడం, లేదా నిర్వహణ ఖర్చులను తగ్గించేటట్టు ప్రజెంట్ పరిస్థితులకు అనుగుణంగా కొత్త వాటిని పెట్టడం, లేదా సాంకేతిక అభివృద్ధి ఉపయోగించుకోవడం. అంటే టెక్నాలజీ చేంజెస్ ఏదైనా గ్రేడేషన్స్ వస్తే వాటిని వినియోగించి మన ఉత్పాదకతను పెంచుకోవడానికి మనము ఈ నిర్ణయం తీసుకుంటాము. దీనినే రీప్లేస్మెంట్ డిసిషన్ అని అంటాము. విస్తరణ నిర్ణయము. విస్తరణ నిర్ణయము అంటే ఏమిటి? ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే వ్యాపార కార్యకలాపాలను మనం కొనసాగిస్తున్నామో, ఎప్పుడైతే మన సంస్థ మన వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కావలసిన సదుపాయాలను సమకూర్చడమే ఈ విస్తరణ నిర్ణయం, ఎక్స్పాన్షన్ డిసిషన్ అంటారు. సో ఈ వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు అదనపు యంత్రాలు కావాలి, అదనపు భవనాలు కావాలి, లేదా ఇతర వనరులను సమకూర్చే విధానాన్నే ఈ విస్తరణ నిర్ణయం అని కూడా అంటాము. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది, మార్కెటింగ్ డిమాండ్ని తీర్చుతుంది, వ్యాపార వృద్ధికి దోహదం పడుతుంది. సో ఇక్కడ పెరుగుతున్న డిమాండ్ కారణంగా కొత్త ఉత్పత్తి యూనిట్లను మనము ఏర్పాటు చేయడమే ఈ విస్తరణ నిర్ణయము. స్వతంత్ర ప్రాజెక్టులు అంటే ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్. సో ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే ఒక ప్రాజెక్టు ఆమోదము లేదా తిరస్కరణ చేసిన మరొక ప్రాజెక్టుపై ఎలాంటి ఇంపాక్ట్ అనేది, ప్రభావం అనేది ఉండదు. అంటే వాటిని మనము ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకుంటామో ఒక ప్రాజెక్టును అమలు చేయడానికి లేదా ఆ ప్రాజెక్టును ఆపివేయడానికి ఇతర ప్రాజెక్టుల పైన ఎలాంటి ప్రభావము ఈ నిర్ణయం అనేది చూపదు. దానిని స్వతంత్ర ప్రాజెక్టులు అని అంటాము. సో దీని లక్షణాలు ఏమిటిది? ఒక ప్రాజెక్టుకు ఇంకొక ప్రాజెక్టుకు సంబంధం అనేది ఉండదు. మొదటగా చెప్పుకోవాలి. ప్రతి ప్రాజెక్టు కూడా విడిగా పరిశీలిస్తాము. అంటే ఇతర ప్రాజెక్టుతో లింకు లేకుండా, సంబంధం లేకుండా ఏ ప్రాజెక్టుకు ఆ ప్రాజెక్టుకు మాత్రమే మనము విశ్లేషిస్తాము. ఇంకొకటి,
ఒక ప్రాజెక్ట్ ఎంపిక మరొక దానికి ఎంపికకు ప్రభావం చేయడము ఇక్కడ జరగదు. సో ఈ విధమైన నిర్ణయాలను స్వతంత్ర ప్రాజెక్టుల నిర్ణయాలు అంటాము. వీటినే ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కార్ కొనాలనుకున్నాం ఆఫీస్కి, ఓకే, అది ఆ కార్తో పాటు ఇంటికి ఒక స్టీరియో సిస్టమ్ కొనాలనుకున్నాం. ఈ రెండు నిర్ణయాలు అనేది ఒక నిర్ణయానికి ఇంకో నిర్ణయానికి సంబంధం ఉండదు. కారు యూజ్ చేసే పర్పస్ వేరు, దాని ఆవశ్యకత వేరు, ఇంటి కోసం కొనే స్టీరియో సౌండ్ సిస్టమ్ వేరు. సో ఈ నిర్ణయం స్టీరియో కొనుక్కోవాలనుకున్నప్పుడు కారుకి ఇంపాక్ట్ ఉండదు కారు మీద, కారు కొనాలనుకున్నప్పుడు స్టీరియో పైన ప్రభావము ఉండదు. ఇవి రెండు స్వతంత్ర ప్రాజెక్టులు అనుకొని చెప్పవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి పరస్పర విభిన్నమైన ప్రాజెక్టులు అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్. ఇది ముందు చెప్పుకున్న దానికి అపోజిట్గా చెప్పవచ్చు. ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్ను ఎంపిక చేస్తామో మరొక ప్రాజెక్టు ఎంపిక చేయలేని పరిస్థితిని పరస్పరమైన విభిన్న ప్రాజెక్టులు అంటాము. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం మనము, ఏదైతే ఒక ప్రాజెక్టును సెలెక్ట్ చేసుకుంటామో ఆ ప్రాజెక్ట్ చూసుకోవడం ద్వారా ఇంకొక ప్రాజెక్ట్ను మనము ఎంపిక చేసుకోవడం జరగదు. సో దాన్నే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్ అంటాము. అంటే ఇక్కడ ఒక ప్రాజెక్టు ఎంపిక మాత్రమే జరగాలి, ఒక ప్రాజెక్టు ఎంపిక మరొక దాన్ని తిరస్కరించడానికి దారితీస్తుంది. సో ప్రత్యామ్నాయం ఉత్తమమైనదే ఎంపిక చేస్తాము. అంటే ఉన్న వాటిలో ఏదైతే బెస్ట్ ఉంటుందో ఆ ప్రాజెక్ట్ను మాత్రమే మనము తీసుకోవడం జరుగుతుంది. దీనిని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్ అంటాము. సో అంటే ఆ కంపెనీకి ఎప్పుడైతే రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాళ్ళ బడ్జెట్ ప్రకారం ఒక ప్రాజెక్ట్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రిజెక్షన్ అనేది ఎందుకు జరుగుతుందంటే ఈ మొదటి ప్రాజెక్ట్ను ఎంపిక చేయడం ద్వారా జరుగుతుంది. సో దానివల్ల ఇది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్, పరస్పర భిన్నమైన ప్రాజెక్టులని చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ల్యాప్టాప్ తీసుకోవాలి మన ఆఫీస్ అవసరాలకు. ఎప్పుడైతే నువ్వు ఆ ఆఫీస్ని నీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి, అక్కడ యాపిల్ మ్యాక్బుక్ ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు లేదా డెల్కి సంబంధించింది డెల్ కంపెనీ ల్యాప్టాప్ తీసుకోవచ్చు. సో నీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారము నువ్వు డెల్ కంపెనీ రెండు సేమ్ ఉన్నాయనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కొంత కాస్ట్లో డిఫరెన్స్ ఉన్నా కూడా డెల్ కంపెనీ ల్యాప్టాప్ తీసుకుంటే మ్యాక్ కంపెనీ రిజెక్ట్ చేయాల్సి వస్తుంది, మ్యాక్ తీసుకుంటే రెండవది డెల్ రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ఒకటి సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఇంకొకటి రిజెక్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ. దానిని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్ అంటాము. సో ఈ విధంగా వివిధ రకాల ప్రాజెక్టుల గురించి మనము నిర్ణయాల గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ మూలధన బడ్జెటింగ్లో ప్రాథమిక భావనలు. సో ఇక్కడ మూలధన బడ్జెటింగ్లో కొన్ని ప్రాథమిక భావనలు అంటే కొన్ని బేసిక్ టర్మినాలజీ కూడా మనకు చాలా అవసరము. ఈ మూలధన భావనలు కావచ్చు, ఈ మూలధనకు సంబంధించిన లెక్కలు చేసే ముందు కావచ్చు, ఇందులో వచ్చే కొన్ని బేసిక్ టర్మినాలజీ ప్రతి ఒక్క విద్యార్థికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా టైం వాల్యూ ఆఫ్ మనీని, దీనిని మనము తెలుగులో కాలానుగుణ ద్రవ్య విలువ అంటాము. సో డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ పద్ధతులు కావచ్చు, నాన్ డిస్కౌంటెడ్ పద్ధతులు కావచ్చు, లేదా సమాన నగదు ప్రవాహాలు కావచ్చు, అసమాన నగదు ప్రవాహాలు కావచ్చు, సో భవిష్యత్తు ఫ్యూచర్ వాల్యూ కావచ్చు, ప్రస్తుత విలువ కావచ్చు. సో ఈ ప్రస్తుత విలువ అంటే ఏమిటి, భవిష్యత్తు విలువ అంటే ఏమిటి, అసమాన నగదు ప్రవాహం అంటే ఏంటిది, అసమాన నగదు అంటే అన్ఈక్వల్ క్యాష్ ఫ్లోస్, సో సమాన నగదు ప్రవాహం అంటే ఈక్వల్ క్యాష్ ఫ్లోస్. సో ఈ టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే ఏమిటి, ఈ బేసిక్ టర్మినాలజీ అనేది ఈ క్యాపిటల్ బడ్జెటింగ్లో చేసే ముందు మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ టైం వాల్యూ ఆఫ్ మనీ గురించి మీకు నేను వివరిస్తా. సో టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే ఏమిటి, ఈరోజు నీ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, రేపు ఈ 100 రూపాయలు నువ్వు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు నీకు 110 రూపాయలు రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్. బట్ ఈ టైం వాల్యూ ఆఫ్ మనీ ఏం చెప్తుంది అంటే రేపు భవిష్యత్తులో వచ్చే విలువ కంటే ఈరోజున్న 100 రూపాయలు చాలా విలువైనదని నీకు చెప్తుంది. అంటే నేటి 100 రూపాయల విలువ భవిష్యత్తులోని 100 రూపాయల విలువ కంటే ద్రవ్యాన్ని సంపాదన సామర్థ్యాన్ని కంటే ఎక్కువ కెపాసిటీ కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ నువ్వు ఏం నేర్చుకుంటున్నావు, ఈ ప్రస్తుత విలువ భవిష్యత్తు విలువ మధ్య సంబంధాన్ని
ఈ టైం వాల్యూ ఆఫ్ మనీ చెప్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు 100 రూపాయలు నీ దగ్గర ఉన్నాయి, ఒక సంవత్సరం తర్వాత 110 రూపాయలు అవుతుంది నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా. రెండో సంవత్సరం తర్వాత 121 రూపాయలు అవుతుంది. కానీ 2 సంవత్సరాల తర్వాత ఏదైతే 121 రూపాయలు నువ్వు పొందుతావో దానికంటే ఈరోజు ఉన్న 100 రూపాయలు చాలా విలువైనదని దీని అర్థము. సో టైం వాల్యూ ఆఫ్ మనీ ఏం చెప్తుంది? ప్రస్తుత విలువకు మరియు భవిష్యత్తు విలువ మధ్య ఉన్న సంబంధాన్ని నీకు టైం వాల్యూ ఆఫ్ మనీ చెప్తుంది. నెక్స్ట్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్. సో డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ అంటే ఏమిటి? జనరల్గా భవిష్యత్ నగదు ప్రవాహాలను ప్రస్తుత విలువకు మార్చడాన్నే ఈ డిస్కౌంటింగ్ క్యాష్ ఫ్లోస్ అంటాము. సో ఈ టైం వాల్యూ ఆఫ్ మనీలో మనం పరిగణన తీసుకున్నాము. ఉదాహరణకు అది నెట్ ప్రెజెంట్ వాల్యూ కావచ్చు, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ కావచ్చు, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ కావచ్చు. ఇవన్నీ డిస్కౌంటింగ్ పద్ధతిలో మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. నాన్ డిస్కౌంటింగ్ క్యాష్ ఫ్లోస్ అంటే ఏమిటి? ఇక్కడ టైం వాల్యూ ఆఫ్ మనీని మనము పరిగణనలోకి తీసుకోము. ఈ భవిష్యత్ నగదు ప్రవాహాలను యథాతథంగా ఈరోజు ఎంత ఉన్నదో రేపు వచ్చే దానికి కంపేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ నాన్ డిస్కౌంటింగ్ క్యాష్ ఫ్లోస్ పద్ధతులు మనకు 2 రకాలు ఉంటాయి. అవి పేబ్యాక్ పీరియడ్ కావచ్చు, తిరిగి చెల్లింపు విధానం కావచ్చు, అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ మెథడ్ కావచ్చు. సో అంటే అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ మెథడ్కు సంబంధించింది ఉంటుంది. సో నెక్స్ట్ సమాన నగదు ప్రవాహాలు, ఈక్వల్ క్యాష్ ఫ్లోస్. అంటే ఎప్పుడైతే మనము ఒక ప్రాజెక్టు పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తామో మన రిటర్న్స్ ప్రతి సంవత్సరము సమానంగా ఉంటే దానిని సమాన నగదు ప్రవాహాలు అంటాము. అంటే ప్రతి కాలంలో ఒకే మొత్తం నగదు ప్రవాహం రావడం జరుగుతుంది. వీటిలో వార్షికాలు అంటారు. నిర్ణీత వ్యవధిలో సమాన చెల్లింపులు జరుగుతాయి. ప్రతి సంవత్సరం 50,000 ఆధారం, ప్రతి సంవత్సరం ఒక 50,000 క్యాష్ ఇన్ఫ్లోస్ వచ్చిందనుకో, సెకండ్ ఇయర్ కూడా 50,000 రావచ్చు, థర్డ్ ఇయర్ కూడా 50,000 రావచ్చు. అంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మీ నగదు ప్రవాహం అనేది ఈక్వల్గా ఉంటుంది. దీనిని సమాన నగదు ప్రవాహాలు అంటారు. సో ఈ సమాన నగదు ప్రవాహాలలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. టైప్స్ ఆఫ్ యాంటిటీస్ అంటాము, వార్షిక రకాలు అంటాము వీటినే. సో సాధారణ వార్షికము, ఆర్డినరీ యాంటిటీ ఇంగ్లీష్లో మాట్లాడితే, వార్షిక బకాయి అంటే యాంటిటీ డ్యూ. సో ఆర్డినరీ యాంటిటీ అంటే ప్రతి కాలం చివరిలో చెల్లిస్తే దాన్ని ఆర్డినరీ యాంటిటీ అంటాము. దీన్ని సాధారణ వార్షికము అని కూడా అంటాము. వార్షిక బకాయి అంటే ప్రతి కాలంలో ప్రారంభంలో చెల్లిస్తే దీనిని వార్షిక బకాయి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటి అద్దె ఉంటుంది, మనం ఎప్పుడైనా నెల స్టార్టింగ్లోనే చెల్లిస్తాము, దీనిని వార్షిక బకాయి అంటాము, యాంటిటీ అద్దె. అదే సాధారణ వార్షికం అంటే సో ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆ టైం పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు రిటర్న్ వాళ్ళు పే చేయడం జరుగుతుంది. దాన్నే సాధారణ వార్షిక అని అంటాము. ఈ అసమాన నగదు ప్రవాహాలు ఏంటి మరి? ఇంతసేపు మనము ఈక్వల్ క్యాష్ ఫ్లోస్ గురించి, అంటే సమాన నగదు ప్రవాహాలు. ఈ అసమాన నగదు ప్రవాహాలు అంటే సమాన నగదు ప్రవాహాలకు అపోజిట్. అంటే ఇందులో మనము ఏదైతే నగదు ప్రవాహం ఉంటుందో అది ఒకే రకంగా ఉండదు. ఒక నెల ఒక రకంగా ఉంటుంది, నెక్స్ట్ మంత్ దానికి ఎక్కువైనా కావచ్చు, తక్కువైనా కావచ్చు. అంటే స్థిరమైన ప్రవాహం అనేది ఉండదు. సో ఇక్కడ దీనిని అన్ఈక్వల్ క్యాష్ ఫ్లోస్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే ఇయర్ 1 మన నగదు ప్రవాహము 1 lakh అయింది, సెకండ్ ఇయర్లో 2,50,000 వచ్చింది, థర్డ్ ఇయర్లో 3 lakhs వచ్చింది. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ అమౌంట్స్ అనేది వస్తుంది. ఫ్యూచర్ వాల్యూ, సో దీన్ని మనం భవిష్యత్తు విలువ అంటాము. సో ప్రస్తుతం మొత్తాన్ని వడ్డీతో కలిపి భవిష్యత్తులో పొందే విలువనే ఫ్యూచర్ వాల్యూ అంటాము. ఈ ఫ్యూచర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఏం అవసరము? ప్రజెంట్ వాల్యూ కావాలి, వడ్డీ రేటు కావాలి, కాల వ్యవధి కావాలి. సో ఈ మూడింటిని తీసుకొని మనము ఆ సూత్రంలో మనము ఒక ఫార్ములా ప్రకారం, ఫ్యూచర్ వాల్యూ ఫార్ములా ప్రకారము క్యాలిక్యులేట్ చేసినట్టయితే భవిష్యత్తులో పొందే విలువ మనకు రావడం జరుగుతుంది. సో భవిష్యత్తులో విలువ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రజెంట్ వాల్యూ తోటి మనము రేటును నంబర్ ఆఫ్ ఇయర్స్ని తీసుకోవడం జరుగుతుంది. అండ్ ప్రస్తుత విలువ అంటే ఫ్యూచర్ వాల్యూ వాళ్ళు ఒకవేళ ఇచ్చిందనుకో, ఈరోజు దాని ప్రస్తుత విలువ ఏంటిది అనేది మనం కనుక్కోవడం జరుగుతుంది. ఇక్కడ ఫ్యూచర్ వాల్యూస్ తీసుకొని దానిని డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్తోని మనం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ డిస్కౌంటింగ్ అంటే ఏంటిది? భవిష్యత్ నగదు ప్రవాహాలలో ప్రస్తుత విలువకు మార్చే పద్ధతినే డిస్కౌంటింగ్ విలువ అంటారు. సో దీనికి ఇది కాంపౌండింగ్కు విరుద్ధము. సో ఇక్కడ జనరల్గా ఎన్పివి, ఐఆర్ఆర్ వంటి పద్ధతులలో దీన్ని
ఉపయోగిస్తాము. సో దీని ప్రయోజనాలు ఏంటి అంటే సరైన పెట్టుబడి ఎంపిక జరుగుతుంది అండ్ ఎగ్జాక్ట్లీ అంచనా విధానము మనకు ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ మూలధన బడ్జెటింగ్ మూల్యాంకన పద్ధతులు. మూలధన బడ్జెటింగ్ మూల్యాంకన పద్ధతులు మనము జనరల్గా వీటిని 2 రకాలుగా విభజిస్తాము. అది ఒకటి ఏంటి అంటే సాంప్రదాయ పద్ధతి లేదా డిస్కౌంటింగ్ నగదు ప్రవాహ పద్ధతులు అంటాము. లేదా రెండవది వచ్చేసి డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ అని కూడా అంటాము. సో ఇక్కడ నాన్ డిస్కౌంటింగ్ క్యాష్ ఫ్లోస్ అంటే ఏంటిది, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ అంటే ఏంటిది. ఈ డిస్కౌంటింగ్ కాని నగదు ప్రవాహ పద్ధతులు అగైన్ మళ్ళీ మనము 2 రకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ డిస్కౌంటింగ్ కాని నగదు ప్రవాహాలు అది ఒకటి పేబ్యాక్ పీరియడ్ మెథడ్ అండ్ అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ మెథడ్. దీనినే మనము సగటు రాబడి రేట్ అంటాము లేదా అకౌంటింగ్ రాబడి రేటు అంటాము. సో జనరల్గా ఈ పద్ధతిలో టైం వాల్యూను మనము పరిగణనలోకి తీసుకోము. కానీ ఎప్పుడైతే డిస్కౌంటింగ్ క్యాష్ ఫ్లోస్ మనము క్యాలిక్యులేట్ చేస్తామో అది నికర ప్రస్తుత విలువ కావచ్చు, నెట్ ప్రజెంట్ వాల్యూ కావచ్చు, లేదా ఐఆర్ఆర్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ కావచ్చు, దాన్ని అంతర్గత రాబడి రేటు అంటాము. ఈ లాభదాయక సూచి పద్ధతి ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ కావచ్చు, లేదా లాభ వ్యయ నిష్పత్తి బెనిఫిట్ కాస్ట్ రేషియో అని కూడా అంటాము దీనినే. సో ఈ రకంగా ఈ మూలధన బడ్జెటింగ్ మూల్యాంకన పద్ధతులు 2 రకాలు, డిస్కౌంటింగ్ కాని నగదు ప్రవాహము, డిస్కౌంటింగ్ రిలేటెడ్ నగదు ప్రవాహము. డిస్కౌంటింగ్ కాని వాటిలో ఇంపార్టెంట్ ఏంటిదంటే పేబ్యాక్ పీరియడ్ తిరిగి చెల్లింపు కాలము, అకౌంటింగ్ రాబడి రేట్ అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్, ఇవి 2 చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం టైం వాల్యూని కన్సిడర్ చేయడం జరగదు. మిగతా 3 డిస్కౌంటింగ్ క్యాష్ ఫ్లోస్ అవి నెట్ ప్రజెంట్ వాల్యూ కావచ్చు, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ కావచ్చు, లాభదాయక పద్ధతులు కావచ్చు. సో ఇవి డిస్కౌంటింగ్తో చేస్తాము. అంటే ఇక్కడ టైం వాల్యూ ఆఫ్ మనీని కన్సిడర్ చేయడము జరుగుతుంది. సో ఈ విధంగా మనము మూలధన బడ్జెట్ పద్ధతుల గురించి తెలుసుకున్నాము. సో ఈ చాప్టర్లో మనము ఇప్పుడు ఏం నేర్చుకున్నామంటే మూలధన బడ్జెటింగ్ ఆ అర్థం నేర్చుకున్నాము, దాని నిర్వచనం నేర్చుకున్నాము, లక్షణాలు నేర్చుకున్నాము, ఆవశ్యకత ప్రాముఖ్యత నేర్చుకున్నాము, అండ్ దాని బడ్జెటింగ్ ప్రక్రియ నేర్చుకున్నాము, వివిధ ప్రాజెక్టుల వర్గీకరణ నేర్చుకున్నాము, మౌలిక పద్ధతులు భావనలు నేర్చుకున్నాము, మూల్యాంకన పద్ధతులు నేర్చుకున్నాము. సో ఈ మూలధన బడ్జెటింగ్ అనేది నేర్చుకోవడం వల్ల సంస్థలో మనము ఏ విధంగా పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి, సో ఎలాంటి పద్ధతులు ఇక్కడ మనము అవలంబిస్తున్నాము అనే అంశాలపై మనము ఇందులో నేర్చుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.